హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతాన్ని బలూచిస్తాన్గా పిలుస్తారు. ఇది పాక్లోని ఒక ప్రావిన్స్గా కొనసాగుతుంది. ఇక్కడ స్థానిక బలూచ్ తెగ ప్రజల పూర్వీకులు సమీప ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లోనూ స్థిరపడ్డారు. ఇరాన్కు ఆగ్నేయంగా, ఆఫ్ఘనిస్తాన్కు దక్షిణంగా ఈ సువిశాల ప్రాంతం విస్తరించి ఉంది. దాదాపు 3,00,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న బలూచ్ ప్రాంతం దేశంలోనే అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధి విషయంలో ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఇక్కడ జనాభా కూడా అత్యల్పం. మొత్తం పాక్ విస్తీర్ణంలో బలూచ్ 44% ఉంటుంది. దశాబ్దాల క్రితం స్వతంత్ర ప్రాంతంగా కొనసాగిన బలూచిస్తాన్ను ఆ తర్వాత బ్రిటిషర్లు ఆక్రమించి స్థానిక కలాట్ సంస్థానమైన పాలకుడు ఖాన్కు పరిపాలనా బాధ్యతలను అప్పగించారు. 1948 మార్చి 27వ తేదీన బలూచిస్తాన్ను పాకిస్తాన్లో అధికారికంగా విలీనం చేశారు. ఈ విలీన ప్రక్రియను నాటి బలూచిస్తాన్ పాలకుల్లోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ వ్యతిరేకతే తదనంతర కాలంలో తీవ్ర నిరసనగా, వేర్పాటువాదంగా, చివరకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీగా అవతరించింది. నాటి పాకిస్తాన్ ప్రభుత్వాలు వారి ఆందోళనను, వారి ఎదిరింపును ఉక్కుపాదంతో అణిచివేశాయి. బలూచిస్తాన్ నేతలు కొందరు దేశం వీడారు, కొందరు ముఖ్య నేతలు హత్యకు గురికాబడ్డారు. 2003 ఏడాది నుంచి మళ్లీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆవిర్భావంతో స్వతంత్ర బలూచ్ కోసం పోరాటం ఉధృతమైంది. సాయుధ బాటలో పయనిస్తూ తరచూ పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వ ఆస్తులు, పౌరులపై దాడులకు తెగబడుతుంది. బలూచ్ ప్రజల స్వయం నిర్ణయాధికారం పాకిస్తాన్ నుంచి విడివడి ప్రత్యేక ప్రాంతంగా ఏర్పడాలన్న లక్ష్యంతో BLA పోరాడుతుంది. ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో తీవ్రస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని పాకిస్తాన్పై అంతర్జాతీయంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. బలూచిస్తాన్లో అపార సహజ సంపద దాగి ఉంది. ఇక్కడ సహజ వాయు నిక్షేపాలు ఎక్కువ. దక్షిణ పాకిస్తాన్లో అరేబియా సముద్రం తీర వెంట ఉన్న ఏకైక అతిపెద్ద గ్వాదర్ పోర్టు బలూచిస్తాన్లోనే ఉంది. సరకు రవాణాకు ఇది అనువైన ప్రాంతం. దీంతో చైనా ఈ ప్రాంతంపై కన్నేసింది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ను నిర్మించాలని నిర్ణయించింది. ఈ సీపెక్ బలూచిస్తాన్ గుండా వెళ్తుంది. సీపెక్ ఈ ప్రాంత అభివృద్ధిని పెంచుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతుండగా, తమ ప్రాంత సంపదను కొల్లగొట్టడమే ప్రభుత్వ లక్ష్యమని స్థానిక బలూచ్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇక్కడ సీపెక్ సంబంధ ప్రాజెక్టులపై తరచూ దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా చైనా సిబ్బందిని BLA లక్ష్యం చేసుకుంది. దశాబ్దాలుగా పేదరికంలో మగ్గిపోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యమే కారణమని బలూచ్ ప్రాంత వాసుల్లో ఒక అభిప్రాయం గూడుగట్టుకుపోయింది. పాక్ ప్రభుత్వంపై సైన్యంతో ఎప్పటికప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తూ తమ ఉనికిని చాటుతూనే ఉంది. తాజాగా క్వెట్టా నుండి పెషావర్కు 400 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్పై దాడి చేసి BLA ఫైటర్లు అందులోని 100 మందికి పైగా ప్రయాణికులను బందీగా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా రైలు హైజాక్ ఘటన పాక్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తుంది. తమపై పాక్ ప్రభుత్వం గాని, ఆర్మీ గాని ఏదైనా చర్యకు దిగితే బందీలను హతమారుస్తామని తీవ్ర హెచ్చరికలు చేసింది. జాఫర్ ఎక్స్ప్రెస్లో 400 మందికి పైగా ప్రయాణికులు ఉండగా కొండ ప్రాంతాల్లోని ఓ టన్నెల్లో ఈ హైజాక్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుండి ఖైబర్ పఖ్తూన్ ప్రావిన్స్లోని పెషావర్కు రైలు వెళ్తుండగా మిలిటెంట్లు దాడికి దిగారు. ఈ రైలు మార్గంలో 17 సొరంగాలు ఉన్నాయి. 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్ను పేల్చివేసి జాఫర్ ఎక్స్ప్రెస్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత రైలును చుట్టుముట్టి భారీ స్థాయిలో కాల్పులు జరిపారు. భద్రతా దళాలు వెనక్కి తగ్గకపోతే బందీలను చంపేస్తామని మిలిటెంట్లు బెదిరించారు. మంగళవారం రాత్రి పాకిస్తాన్ భద్రతా దళాలు రైలు నుంచి దాదాపు 80 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. బలూచ్ రాజకీయ ఖైదీలను, జాతీయ ప్రతిఘటన కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని ఉగ్రవాద సంస్థ తమ డిమాండ్లో పేర్కొంది. ప్రతిగా వారు బందీలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికోసం వారు 48 గంటల కాలపరిమితిని నిర్ణయించారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం భద్రతా దళాలు ప్రతీకార చర్యలో 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆక్రమిత దళాలు ఏదైనా సైనిక చర్యకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బలూచ్ ఆర్మీ సంస్థ హెచ్చరించింది. వందలాది మంది బందీలను ఉరితీస్తామని, ఈ రక్తపాతానికి బాధ్యత పూర్తిగా ఆక్రమిత దళాలదే అని ఉగ్రవాద సంస్థ తెలిపింది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఇరుకున పడింది. బందీల్ని సురక్షితంగా విడిపించేందుకు ప్రధాని సహా మంత్రులు అధికారులతో చర్చిస్తున్నారు. కొంతకాలంగా సాగుతున్న బలూచిస్తాన్ విముక్తి ఆందోళనకు పరాకాష్ఠగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఓవైపు తమ అకృత్యాలను, నేరాలను, అణచివేతను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ బ్లేమ్ గేమ్ ఆడుతోంది. బలూచిస్తాన్ అశాంతికి భారత్ కారణమంటూ ఆరోపణలు చేస్తోంది.
ఇక్కడి వేర్పాటువాదులకు భారత గూఢచర సంస్థలు సహాయపడుతున్నాయని ఆరోపిస్తుంది.